ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 5. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడను పదము మరలా పేర్కొనబడినది. యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త, మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు. కోర్టుకు అనగా న్యాయస్థానం వెళ్ళదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధముగా వేయవలెనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకొనెదరు. ఈ న్యాయవాదులు చట్టమునంతటిని ఎరిగి ఉందురు గనక వారి పక్షమున న్యాయమును చేయమని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును. ఆయన మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములు ఎరిగినవాడు గనక మన పక్షమున విజ్ఞాపన చేయును. మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయుడు గాని, తండ్రి ఫలానా వారిని క్షమించుము, తన శరీర బలహీనతను బట్టి పాపములో పడెను, ఎవరో అతని మోసగించుట వలన పడిపోయిను, తండ్రి అతని క్షమించుము, తన పాపమును బట్టి అతడు పశ్చాత్తాపడుచున్నాడు, నేను అతనిని నా ప్రశస్త రక్తముతో కొని ఉన్నాను, అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయం చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయును. కొందరు తల్లిదండ్రుల కోర్టులో, ఇక నుండి మా కుమారుని జాగ్రత్తగా చూచుకునేదము, అతడు చాలా చిన్నవాడు, చెడు సహవాసములలో పడిపోయిను, మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున విజ్ఞాపన చేయుట మాత్రమే గాక జయ జీవితము జీవించుటకు మనకు సహాయం చేయును. మన శోధనలలో అధికమైన బలమును మనకు అనుగ్రహించును. ఆయన జతపని వారముగా పాపములో పడిపో వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నేర్చుకొనవలెను. వారిని శిక్షించి నేరారోపణ చేయుటకు బదులు వారి పక్షమున బ్రతిమాలి విజ్ఞాపన చేసేడు వారముగా మనం ఉండవలెను. ఈ దినములలో విజ్ఞాపన చేయవారిని కొందరినే కనుగొనుచున్నాము. చాలామంది కథలు వ్యాపింపచేయుటలో జ్ఞానవంతులుగా కనబడుదురు. వారు కథలు ప్రచురము చేయుచు వెళ్ళవలెనని తలంచుదురు. అందుకే వారు ఫలానా స్థలములో ఏమి జరిగినదో తెలుసా, దాని గురించి అందరూ చెప్పుకొనుచున్నారు అని అందరితో చెప్పుదురు. ఆ విషయం ఆసక్తికరంగా ఉండుటకు దానికి కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుదురు. మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు. ఇదే వారి పని. విశ్వాసులముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. మన అందరికంటే సాతాను చాలా బలము గలవాడు. నేనేమాత్రము పడిపోను అని ఎవరునూ చెప్పజాలరు. ఎందుకనినా అపవాది మిక్కిలి యుక్తి గలవాడు. చిన్న విషయంలో కూడా వాడు మనలను మోసగించగలడు. కొన్నిసార్లు స్నానము గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటున కాలు పెట్టి జారిపడి కాళ్ళు విరగ్గొట్టుకున్నవారు ఉన్నారు. ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన. అదేవిధంగా సాతాను కూడా మనలను చిన్న శోధనలో పడవేసి పాపము చేయించును. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనములలో ఈ విధంగా చదువుచున్నాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసుక్రీస్తు ప్రభుతో జతపని వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో ఆయనను మన ఉత్తరవాదిగా, ప్రధాన యాజకునిగా చూచుచున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనములలో ప్రభు ఒక తువాలు తీసి నడుమున కట్టుకొని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనెను అని చూచుచున్నాము. ఆ విధముగా ఆయన శిష్యులకు వారు తన శిష్యులైనప్పటికీ తమ పాదములు కడుక్కొనవలనని జ్ఞాపకము చేయుచున్నాడు. ఈ దుష్ట లోకములో వినుట ద్వారా, చూచుట ద్వారా మనము తప్పక అపవిత్రులమగుదుమని ప్రభు మనలను హెచ్చరించుచున్నాడు. దినమునకు అనేక సార్లు మన చేతులను మనం కడుక్కున్నట్లు మన సమస్త అపవిత్రత నుండి మనలను ఎడతెగక కడుక్కొనుటకు
ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపడుచున్నాడు. నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడుగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జతపని వారముగా మనము కూడా అట్టి పరిచర్య చేయవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.